సక్సెస్ న్యూస్. నేను మీ శిరీష. పెద్దబొమ్మడి పంచాయతీ పరిధిలో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శంకుస్థాపన చేశారు. కోటబొమ్మాలి మండలంలోని పెద్దబొమ్మడి పంచాయతీ పరిధిలో 1.80 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న సీసీ రహదారి నిర్మాణ పనులకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆదివారం శంకుస్థాపన చేశారు. స్థానిక కూటమి నాయకులు ప్రజలతో కలిసి మంత్రి అచ్చెన్నాయుడు భూమి పూజ చేసి పనులను లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఏపీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్, ఆర్డీఓ కృష్ణమూర్తి పెద్ద సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఈ సీసీ రహదారిని మంజూరు చేసినట్లు ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. దిత్వా తుఫాన్ పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. తుఫాన్ తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా తీరాలను తాకే అవకాశం ఉన్నప్పటికీ సోమవారం నుండి భారీ వర్ష సూచన ఆంధ్రప్రదేశ్కు ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు. పంట కోతల విషయంలో వ్యవసాయ అధికారులు సూచనలు తీసుకుని ముందుకు వెళితే తక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని వివరించారు. శ్రీకాకుళం జిల్లాకు ప్రస్తుతానికి వాతావరణ శాఖ నుండి రెడ్, ఆరెంజ్ అలర్ట్లు లేకపోయినప్పటికీ వర్ష సూచనలు స్పష్టంగా ఉన్నాయని, వాతావరణ మార్పులు దృష్టిలో ఉంచుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని రామ్మోహన్ నాయుడు కోరారు. జిల్లా అధికారులు రైతులకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్దకొజ్జిరియ గ్రామంలో ప్రభుత్వం చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగా ఇటీవల మంజూరైనటువంటి వితంతు పెన్షన్లో భాగంగా బాలక ప్రభావతికు వితంతు పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ రాజశేఖర్, మాజీ సర్పంచ్ వడ్డ రామ్కుమార్, బెల్లడి సీతారాం, బాలక శంకర్రావు, బాలక నారాయణమూర్తి మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో 2 నిందితులను జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్కింగ్ చేసి ఉన్న ద్విచక్ర వాహనాలు దొంగతనం కేసులో 2 నిందితులను ఆదివారం అరెస్టు చేసి కోర్టుకు తరలిస్తున్నట్లు ఇన్ఛార్జ్ డీఎస్పీ లక్ష్మణరావు, సీఐ సూర్యనారాయణ మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా కేసు వివరాలను వెల్లడించారు. ఇచ్చాపురం మండలం తోటపాలెం పంచాయతీ దుప్పలవలస గ్రామానికి చెందిన బూసర లక్ష్మణరావు, అలాగే శ్రీకాకుళం టౌన్ గుజరాతీపేటకు చెందిన పెండ్రాల చిన్ని వీరిద్దరూ స్నేహంగా ఏర్పడి వ్యసనాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను దొంగతనం చేయడమే పనిగా పెట్టుకున్నారని, అలాగే మరికొన్ని ఇళ్లలో దొంగతనం కూడా చేసి బంగారం కూడా దోచుకున్నారని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదంగా మోటార్ సైకిల్ మీద తిరుగుతుంటే ఆ మోటార్ సైకిల్ వెరిఫై చేస్తే కేసులో ఉన్నటువంటి 10వ నెలలో 15వ తారీఖు పోయినటువంటి మోటార్ సైకిల్ నిర్ధారించి దాన్ని వశపరుచుకున్నారు. వశపరుచుకొని తర్వాత వాళ్ళు ఇంకా పూర్తిగా విచారిస్తే ఇంకొక 3 నేరాలు కూడా చేసినట్టుగా వాళ్ళు కన్ఫెషన్ చేసి ఆ 3 నేరాల్లో వాళ్ళు సిఐ చూపించడం జరిగింది. అవన్నీ కూడా 10 నెలల్లో చేసేటువంటి నేరాలే. ఈ 4 వాళ్ళు వాళ్ళ కన్ఫెషన్ మేరకు రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రెస్ మీట్లో కూడా డిస్ప్లే చేయడం జరిగింది 4 వాళ్ళు కూడా. అదేవిధంగా వాళ్ళు ఇంకా విచారణ చేయగా వీటితో పాటు ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. ఇంకొక ముద్దాన్ని కూడా ఇంకా అప్రహెండ్ చేయవలసి ఉంది. త్వరలో ఆయన కూడా పట్టుకుంటాము. టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఆయన తాలూకా పాత్ర, ఆయన తాలూకా ఇంకా ఎక్కడైనా కేసులు ఉన్నాయా అవి కూడా పూర్తి స్థాయి విచారణ చేస్తాం. కాశీబుగ్గ టౌన్లోని పలు వీధుల్లో ద్విచక్ర వాహనాలను దొంగతనం చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా కాశీబుగ్గ టౌన్లోని బైపాస్ వద్ద పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ నేరాలను అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా గారి మండలంలో ఎమ్మెల్యే గుండెశంకర్తో కలిసి మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పర్యటించారు. డబుల్ ఇంజన్ సర్కార్ తోడ్పాటుతో రాష్ట్రం రెట్టింపు వేగంతో మరింత అభివృద్ధి వైపు పయనిస్తుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. శనివారం శ్రీకాకుళం జిల్లా గారమండలంలో స్థానిక శాసనసభ్యులు గుండెశంకర్తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమంలో రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు.
తొలుత వమ్మరవిల్లి డైట్ పాఠశాలలో అదనపు భవనాలకు 2.4 కోట్లు మంజూరు చేసి నిర్మాణాలు పూర్తయిన అదనపు తరగతి గదులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ స్థానిక శాసనసభ్యులు గుండుశంకర్తో కలిసి ఆయన ప్రారంభించారు. నూతన భవనాల్లో ఏర్పాటు చేసిన వసతులను అడిగి తెలుసుకున్నారు. ఎక్కువ మంది విద్యార్థులకు సేవలు అందే విధంగా పలు సూచనలు చేశారు. అదనపు తరగతి గదుల్లో బోధనా గదులు 2, స్మార్ట్ క్లాస్ గదులు 2, కంప్యూటర్ ల్యాబ్ కమ్ ఐటీ ల్యాబ్, సైన్స్ ల్యాబ్, మ్యాథ్స్ ల్యాబ్, లాంగ్వేజ్ ల్యాబ్, సోషల్ సైన్స్ ల్యాబ్, వర్క్ ఎక్స్పీరియన్స్ కు ల్యాబ్, ఫిజికల్ లిటరసీ ల్యాబ్, గర్ల్స్ వాల్టింగ్ హాళ్లతో కలిపి ఈ భవనాలకు 2.40 కోట్ల రూపాయలతో నిర్మించారు. భవనంలోని గదులను పరిశీలించిన కేంద్ర మంత్రి అందించిన వసతులపై సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం ఇదే ప్రాంగణంలో ఆడిటోరియం, 2 డార్మటీలు, గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని వస్తువులతో కూడిన 4 గదులు, మొదటి అంతస్తులో 4 గదులు, డిజైన్ తో 6.6 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న భవన సముదాయానికి కేంద్ర మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం SREGS నిధులు 40 లక్షలతో గార మండల కేంద్రంలో నిర్మించిన సచివాలయ భవనాన్ని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. గదులను పరిశీలించి సౌకర్యంగా ఉన్నాయని కితాబు ఇచ్చారు. శ్రీకాకుళం రూరల్ మండలంలోని చాపురం, పాత్రునివలస గ్రామాల్లో రోడ్ల ప్రారంభోత్సవంలో పాల్గొనడంతో పాటు డ్రైన్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. శ్రీకాకుళం నగరంలోని PSNM పాఠశాల ఎదురుగా రోడ్డుతో పాటు స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు పేరుతో నిర్మించిన పార్కును రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు. పార్క్ పరిసరాలను కలియ తిరిగి నిర్మాణం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో నియోజకవర్గ కూటమి శ్రేణులు ఎక్కడికక్కడ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు చోట్ల ఆలయాలను కేంద్ర మంత్రి సందర్శించారు. డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులకు బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులు చిక్కారు. బంగ్లాదేశ్ కు చెందిన 8 మంది మత్స్యకారులు హెచ్చెల మండలం డి మత్స్యలేశం గ్రామానికి చెందిన మత్స్యకారులకు ఆదివారం చిక్కారు. సముద్రంలో నుంచి పడవ వెళ్లిపోతున్న సమయంలో స్థానిక మత్స్యకారులు గమనించి వేటలేని సమయంలో ఏదో గుర్తు తెలియని పడవ వెళ్తుందని గుర్తుపట్టి మత్స్యకారులు హుటాహుటిన సముద్రంలోకి మరో పడవలో వెళ్లి వారిని పట్టుకున్నారు. అనంతరం హెచ్చెర్ల పోలీసులకు సమాచారం అందించారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా జరిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి కళ్యాణం వైభవంగా జరిపారు. సోమవారం మార్గశిర శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేన్విడి ప్రసాద్ తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాల మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. తమిళనాడులో ఘోర ప్రమాదంలో 11 మంది ప్రయాణికులు మృతి. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 2 ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో 8 మంది మహిళలతో సహా 11 మంది మృతి చెందిన ఘటన తమిళనాడులోని శివగంగా జిల్లాలో చోటు చేసుకుంది. శివగంగా జిల్లా తిరుపత్తూర్ సమీపంలోని కరైకుడి నుంచి దిండక్కుల్ వెళ్తున్న బస్సు, తిరుప్పూర్ నుంచి కరైకుడి వెళ్తున్న బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘోర ప్రమాదంలో డ్రైవర్తో సహా 8 మంది ఘటనా స్థలంలో మరణించగా తీవ్రంగా గాయపడిన మరో 3 తిరుపతి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 11కు చేరింది. మరో 40 మంది గాయపడ్డారు. క్షతగాత్రులంతా తిరుపత్తూర్, మదురై, కాయకుడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణ తరగతుల్లో విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిసెట్టి అప్పలనాయుడు ఏపీఎస్ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ బ్రహ్మానందరెడ్డి ఆహ్వానం మేరకు విజయనగరం ఏపీఎస్ఆర్టీసీ జోనల్ సిబ్బంది శిక్షణా కళాశాలలో అద్దె బస్సు మరియు ఆన్ కాల్ డ్రైవర్ల శిక్షణా తరగతుల్లో ముఖ్య అతిథిగా ఉపన్యాసకుడిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శిక్షణా తరగతులకు వచ్చిన బస్ డ్రైవర్లతో ఎంపీ మాట్లాడుతూ ముందుగా డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ చేతిలో ఒక ప్రాణం ఉంటే డ్రైవర్ చేతిలో 100 ప్రాణాలు ఉంటాయని, అలాంటి ప్రాణ రక్షకులైన మీరు రోజు డ్యూటీ చేసేటప్పుడు బస్సును పూర్తి ఏకాగ్రతతో నడిపి ఎదుట వాహనాలు, పాదాచారులను, రోడ్డు సంకేతాలను గమనిస్తూ అత్యవసర పరిస్థితుల్లో వేగ నియంత్రణ చేస్తూ ప్రయాణికులకు సుఖవంతమైన సురక్షిత ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తూ అవసరమైన సందర్భాల్లో మర్యాదపూర్వకంగా చిరునవ్వుతో సంభాషిస్తూ వారికి సహకరిస్తూ వారిని సమయపాలన పాటిస్తూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడమే ముఖ్య విధిగా పాటిస్తూ ఏపీఎస్ఆర్టీసీ వ్యవస్థకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని తెలుపుతూ, అలాగే విజయనగరం జోనల్ పరిధిలో విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ప్రయాణికులకు బెస్ట్ సర్వీసును ఇస్తున్న
100 మంది డ్రైవర్లకు ఎంపీ తన కుమార్తె పేరు మీద ఉన్న శ్రీ నిఖిలా నాయుడు కలిశెట్టి చారిటబుల్ ట్రస్ట్ నుండి సత్కరించి వారికి గౌరవించే విధంగా తగిన చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీతో పాటు విజయనగరం జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కెఎస్ బ్రహ్మానందరెడ్డి, ట్రైనింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ సుధాబిందు, విజయనగరం డిపిటిఓ వరలక్ష్మి, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రవిశంకర్ ప్రసాద్, ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది మరియు శిక్షణ డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశంను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధ్యక్షతన జరిగింది. జిల్లాలో గంజాయి వినియోగం, అక్రమ రవాణాను సమూలంగా అరికట్టేందుకు అధికారులు గుర్తించిన 65 హాట్స్పాట్ల వద్ద సీసీ కెమెరాలను తక్షణమే ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అధికారులను ఆదేశించారు. కెమెరాల ఏర్పాటు బాధ్యతను స్థానిక సంస్థలు తీసుకోవాలని పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా నార్కోటిక్స్ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ తో కలిసి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16 మండలాల్లో గంజాయి కార్యకలాపాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న మొత్తం 65 హాట్స్పాట్లను అధికారులు గుర్తించారు. వీటిలో శ్రీకాకుళం టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాతవంతెన వద్ద రివర్ బెడ్, దమ్మల వీధి వాటర్ ట్యాంకు, ఏపీహెచ్బీ పార్క్ వెనుక భాగం, ఆర్టీసీ కాంప్లెక్స్ పాత భవనాల వెనుక భాగం వంటి ప్రదేశాలను గుర్తించారు. ఇప్పటి వరకు కేవలం 32 ప్రాంతాల నుంచి మాత్రమే కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయని, కేవలం 3 మాత్రమే ఏర్పాటు చేశారని ఎస్పీ నివేదించినట్లు తెలిపారు. మిగిలిన ప్రతిపాదనలు వచ్చే 2 రోజుల్లో పంపించి పనులను సత్వరం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. ఈ హాట్స్పాట్లలో నిత్యం మానిటరింగ్ చేయడం ద్వారా విద్యార్థులు, కూలీలు, డ్రైవర్లు వంటి వర్గాలను లక్ష్యంగా చేసుకునే రవాణాదారులను కట్టడి చేయవచ్చని అధికారులు ఉద్దేశించారు. జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ గంజాయి విక్రయం, నిషేధంపై ప్రజల సహకారం కీలకమని తెలిపారు. మాదక ద్రవ్యాల సమాచారంకు వెంటనే 112 ద్వారా లేదా ప్రత్యేక హెల్ప్ లైన్ ద్వారా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో వెంటనే లైటింగ్ ఏర్పాటు చేయాలని డిపిఓ, మున్సిపల్ కమిషనర్లను కోరారు. అలాగే అంతర్రాష్ట్ర సరిహద్దుల వద్ద చెక్పోస్టులను పటిష్టంగా నిర్వహించాలని సూచించారు. 38 ప్రభుత్వ, 67 ప్రైవేట్ జూనియర్ కళాశాలలతో సహా అన్ని ఇంటర్మీడియట్ కళాశాలల్లో గంజాయి నివారణ కోసం ఈగల్ టీంలను ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాలపై అవగాహన కల్పించే విషయంలో ఐతం వెంకటేశ్వర ఇంజనీరింగ్ కళాశాల కృషిని కలెక్టర్ అభినందించారు. జిల్లాలోని అన్ని విద్యా సంస్థలు ప్రతి శనివారం తప్పనిసరిగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని ఆదేశించారు. గంజాయి నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు హోంమంత్రి ప్రారంభించిన పాయకరావుపేట నుంచి ఇచ్చాపురం వరకు అభ్యుదయ సైకిల్ యాత్రలో జిల్లా ప్రజలు, ఆసక్తి గలవారు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్పీ కోరారు. గంజాం జిల్లా కొనిసి జాతీయ రహదారిపై ఓ కంటైనర్లో మంటలు చెలరేగాయి. ఆంధ్ర నుండి ఒడిశా వెళ్తున్న కంటైనర్లు ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో త్రుటిలో తప్పించుకున్న డ్రైవర్, క్లీనర్. ఘటనలో కంటైనర్ వాహనం పూర్తిగా మంటల్లో కాలిపోయింది. దీంతో కొనిసిలో భయంకర వాతావరణం ఏర్పడింది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో స్వల్ప గాయాల పాలైన డ్రైవర్, క్లీనర్ను బెహరంపూర్ ఎంకేసీజీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అంపురం సత్యసాయిబాబా మందిరం అభివృద్ధికి 20,000 ఆర్థిక సాయంను ఎమ్మెల్యే ఎంజీఆర్ అందించారు. పాతపట్నం నియోజకవర్గం మెలియాపుటి మండలం అంపురం గ్రామంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి మందిరం అభివృద్ధికి కమిటీ సభ్యులకు 20,000 రూపాయలను విరాళం అందించిన పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక అభివృద్ధి రెండూ సమానంగా నడవాలన్నారు. ప్రజల మనోబలాన్ని పెంచే దేవాలయాల అభివృద్ధికి నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటా అన్నారు. అంపురం గ్రామంలో భగవాన్ సత్యసాయిబాబా ఆలయం భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మరింతగా ఆనందంగా తీర్చిదిద్దబడాలని కోరుకుంటున్నా అని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.